నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వార్తలను ముఖ్యాంశాలు. ముమ్మిడివరం మండలం చెయ్యూరు గున్నపల్లిలో గల శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి దేవాలయంలో ఘనంగా 4వ వార్షికోత్సవ వేడుకలు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి లక్ష తులసి పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. కాకినాడ జీజీహెచ్లో పూలే విగ్రహం వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు. భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా సర్వ మతాల సమ్మేళనంగా బహుజన భోగి మంటలు నిర్వహించిన ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు. సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ సుందరయ్య భవన్ వీధిలో విద్యుత్ బిల్లులు భోగి మంటలో వేసి నిరసన. ప్రజలపై ట్రూ అప్ ఛార్జీలు రూపాల్లో వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ సమీపంలో ఉన్న మహాత్మా పూలే విగ్రహం వద్ద సంక్రాంతి సంబరాలలో భాగంగా బహుజన భోగి మంటలు కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలో సర్వమత సమానత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని అందరూ పాటిస్తూ అందరూ వసుధైక కుటుంబ భావనతో కలిసిమెలిసి ఉంటున్నారని, భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా అన్ని మతాలు, కులాల వారితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ విధంగా అన్ని మతాల పండుగలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు. ఇది ప్రతి ప్రాంతంలోనూ జరగాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పప్పు దుర్గా రమేష్, పిట్టావర ప్రసాద్, హాసన్ షరీఫ్, సుందరపల్లి, వివిఎస్ గోపాలకృష్ణ, కె సతీష్, సబ్బతి ఫణేశ్వరరావు, జగ్గరపు మల్లికార్జున, ఐతభక్తుల రామేశ్వరరావు, ఎండి తాజుద్దీన్, కృష్ణమోహన్, చింతలపూడి రవి, బలసాటి రంగారావు, హబీబ్ భాషా, మంగ, మన్యం సుభద్ర, కొప్పుల రజనీ గౌరి, మణి, ఆదిలక్ష్మి తదితరులు నిర్వహించారు. తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు సుందరపల్లి గోపాలకృష్ణ. ఈరోజు గత 2 సంవత్సరాలుగా, ఇది 3వ సంవత్సరం, బహుజన భోగి మంటలు అని చెప్పి ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులతో అన్ని ప్రజా సంఘాలతో ఈరోజు భోగి పండుగని ఎంతో అంగరంగ వైభవంగా కాకినాడలో ఉన్న బీసీ సర్కిల్ దగ్గర మేము పూలే గారి సర్కిల్ దగ్గర కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దీని ద్వారా ప్రజలందరూ కూడా అన్ని మతాల వారు కలిసి ఉండాలని, అందరూ అనంతముల్లా మెలగాలని దాన్ని చిన్నంగా మేము గత 3 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఇది 3వ సంవత్సరం కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా మీ ద్వారా మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ ప్రజలందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కులాలకి మతాలకి కలిపి అందరూ ఒకే పడవ మీద ఉండాలని చెప్పేసి ఇక్కడ భోగి జరపడం జరుగుతుందండి. మరి ప్రతి ఒక్కరూ కూడా కులం మతం చూడకుండా ప్రతి పండుగను మన అనుకుని చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ట్రూ అప్ ఛార్జీలు తదితర రూపాల్లో వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ సుందరయ్య భవన్ వీధిలో విద్యుత్ బిల్లులు భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ, నగర కమిటీ సీనియర్ నాయకులు కె సత్యరాజులు మాట్లాడుతూ, గత ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుందన్నారు. ఆదానీతో జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలు చంద్రబాబు అమలు చేయడం వల్లనే స్మార్ట్ మీటర్లు రంగంలోకి వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో అనేక మంది సామాన్యులు సరైన ఉపాధి లేక, కనీస వేతనాలు అందక, ధరలు విపరీతంగా పెరగడం వల్ల కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజల అత్యవసరాన్ని అవకాశంగా తీసుకుని ట్రూ అప్ ఛార్జీలు, ఇతర రూపాల్లో విద్యుత్ భారాలు మోపడం తగదన్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలు ఆ సమయంలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజలు సాగించిన ఉద్యమం గుర్తుంచుకొని పాలన సాగించాలని అన్నారు. ప్రజలపై వివిధ రూపాల్లో వేస్తున్న విద్యుత్ భారాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. విద్యుత్ బిల్లులను భోగి మంటలో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబీరాణితో పాటు నగర కన్వీనర్ పలివెల వీరబాబు, కమిటీ సభ్యురాలు కె నాగజ్యోతి మరియు చంద్రమల్ల పద్మ, నర్ల ఈశ్వరి, మేడిశెట్టి వెంకటరమణ, జి భూలక్ష్మి, గౌరీ, లోవా, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ
సంతోషంగా సంక్రాంతి పండుగలు జరుపుకోవాలని కోరుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైనటువంటి భారాలు వేస్తున్నది. కరెంటు ఛార్జీలు పెంచబోము అని అంటూనే ట్రూ-అప్ ఛార్జీల పేరుతోటి ఇతరత్ర పేరుతోటి కరెంటు ఛార్జీలు పెంచారు. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు పెంచారు. ఇప్పుడు 3వసారి అంటే స్మార్ట్ మీటర్లు పెట్టబడుతూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు కావాలని చెప్పి ఎవరు అడిగారు? అదానే అడిగాడు. అదానే అడిగితే తీసుకొచ్చి పడేస్తున్నారు. అందుకని నిరసన తెలియజేయాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఈ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు తీసుకొచ్చి తగలబెడుతున్నాం. ప్రభుత్వానికి ఇది ఒక కనువిప్పు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. పెంచను అని చెప్తూ పెంచుతూ ఉన్నటువంటి ఈ కరెంటు బిల్లు పెంపుదలను తక్షణం విరమించాలని కోరుతున్నాం. లేదంటే 2000 సంవత్సరంలో చేసిన ఉద్యమం లాంటిది చేపడతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను మరిచి వాగ్దానాలను కూడా పొంగలో తొక్కి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీతో లాలోచీపడి కరెంటు బిల్లుల్ని చాలా విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. దాని ప్రభావం ఈవేళ ప్రజల యొక్క జేబులు చిల్లులుబడి మార్కెట్లో వస్తువులు కొనలేనటువంటి పరిస్థితి కూడా దాపురించింది. పండగ పేరు చెప్పి పేద ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి కూడా లేదు. పెద్ద ఎత్తున 4 రకాలైనటువంటి ట్రూ-అప్ ఛార్జీలు పెట్టి కరెంటు బిల్లులను పెంచారు. వీటిని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భోగి మంటల్లో కరెంటు బిల్లులు తగలబెట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి పేదల వరకు ఉండేటటువంటి కరెంటు బిల్లులన్నిటి మీద ట్రూ-అప్ ఛార్జీలు రద్దు చేయాలా. ఎవరైతే అధికంగా కరెంటు వాడుతున్నారో అటువంటి వాళ్ళ మీద వేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పేద ప్రజలు కేవలం వెలుగు కోసం నివాసం కోసం ఉపయోగించే వాళ్ళ మీద కూడా ఇంత పెద్ద ఎత్తున ట్రూ-అప్ ఛార్జీలు వేయడం సరైనది కాదని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని భవిష్యత్తులో దీని మీద పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని నిలువరిస్తామని చెప్పి తెలియజేస్తాం. సేవాక్రియం ట్రస్ట్ ఆధ్వర్యంలో కరకుదురు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పల్లెలో ఉన్న ప్రతిభ సృజనాత్మకతను వెలికితీయడానికి సంక్రాంతి పోటీలు దోహదపడతాయని ముఖ్య అతిథి పెదపూడి ఎస్ఐ రామారావు అన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెదపూడి ఎస్ఐ రామారావు హాజరయ్యారు. ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 50 మంది మహిళలు పాల్గొనగా వారిలో ప్రథమ విజేత రోకలదేవి 10,000 రూపాయలు, ద్వితీయ విజేత బెజ్వరపు శ్రీలక్ష్మి 7,000 రూపాయలు, తృతీయ విజేత లక్ష్మీ దుర్గాదేవి 5,000 రూపాయలు ఎస్ఐ రామారావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాక్రియం ట్రస్ట్ చైర్మన్ తలాట మురళీకృష్ణ వారి మిత్ర బృందం పోటీలు ఉత్సాహంగా నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. తలాట మురళీకృష్ణ కరకుదురు గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఈ ఒక్క గ్రామానికే కాకుండా పెదపూడి మండలంలో ఉన్న పెద్దాడ గ్రామంలో ఉన్న అనాథ ఆశ్రమానికి 150,000 రూపాయలు విరాళం అందజేశారని, అలాగే కరకుదురు గ్రామంలో ఒక్కొక్క గుడికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మైక్ సెట్ బాక్సులను డొనేట్ చేయడం జరిగిందన్నారు. అలాగే గ్రామంలో గుడికి బడికి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారని, తలాట మురళీకృష్ణకి ఆ దేవుడి ఆశీస్సులు తనపై ఉండి ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అన్నారు. ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది సొంత గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు, వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. న్యాయ నిర్ణేతలుగా 5 మహిళలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఒండ్రు చంద్రకళ, సత్యనారాయణ, జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, మాజీ ఉప సర్పంచ్ పాటంశెట్టి త్రిమూర్తులు, పాటంశెట్టి వెంకటేష్, పెద్దాడ డీసీ చైర్మన్ సానా శ్రీను, మాజీ సర్పంచ్ సింగినేడి దత్తుడు, హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ ఒండ్రు సత్యనారాయణ, తోటకొర శ్రీను, పాటంశెట్టి చక్రి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. తోట భారతి, గంట వల్లిక, కేక శ్యామల, పర్ల శ్రీదేవి,
అనబల శ్రీధర్ గారు. కార్యక్రమానికి మరి మొదటి 10,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 7,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 5,000 రూపాయలు. గతంలో సంక్రాంతి అంటే కరకూతురికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉండేది. సంక్రాంతి టైంలో మన జిల్లాలో అన్ని గ్రామాలు కూడా మన గ్రామం వైపుకు చూసేవి. ఎందుకంటే మన పెద్దలు బిర్లా వెంకటేశ్వర గారు, అదేవిధంగా పాటంచెట్టి గంగారావు గారు, పేటకే రామకృష్ణ గారు, ఇలా పెద్దలు కొంతమంది ఒక కమిటీగా ఏర్పడి మన గ్రామంలో ఈ కబడ్డీ టోర్నమెంట్ చెడుగుడు ఏర్పాటు చేసేవారు. ఆ కబడ్డీ ఎక్కడెక్కడి నుంచో దివిలి పెద్ద పెద్ద టీమ్స్ అంటే వేడ్లపాలెం పక్కన ఉన్నటువంటి పెద్ద టీమ్స్ జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేసేవారు. ఆ టైంలో జిల్లాలో నలుమూలల నుంచి కూడా మన గ్రామంలో పోటీలు చాలా బాగా జరుగుతాయి. కరకూతురు వెళ్ళాలని చెప్పేసి భోగి రోజు నుంచి పోటీలు అయ్యే వరకు కూడా, అంటే 4 రోజులు కూడా మంచి సందడి ఉండేదన్నమాట. అటువంటి సందడి ఈ మధ్యకాలంలో, అంటే ఆ బ్యాచ్ వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు పండగ సందడి చూడలేదు మనం. అటువంటి సందడిని, పండగ అంటే ఇలా 10 మంది కలిసి ఉండాలి, ఏదో టోర్నమెంట్ రూపంలోనే ఏదో విధంగా కలాలి అని చెప్పి మన తలాటం వెంకటకృష్ణ ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అతను దానికి సేవా కీయం అనే నామకరణం చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అది మనందరికీ తెలిసిందే. అయితే అందులో భాగంగా సంక్రాంతి కూడా అని ఒక మంచి ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా మన గ్రామంలో రంగువల్లి అంటే ముగ్గుల పోటీల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంక్రాంతి శుభాకాంక్షలు చేసుకున్నాము. మన గ్రామం ఎంతో సుభిక్షంగా ఆనందదాయకంగా జరుపుకున్న పండుగ ఇది. అందరూ కూడా మొదలుగా సేవాక్రియం ట్రస్ట్ తరఫున మొదలు చేస్తున్న సేవలు అందరినీ అభినందిస్తూ ఆయనకి మేము అందరూ కూడా ఎప్పుడు చేదుడు వడిదుడుగా ఉంటూ ఈ పెద్దలందరూ కూడా అతను ఏ కార్యక్రమం చేసినా ముందు నడుపుతామని మేమందరం పెద్దల తరఫున అందరూ కూడా మాటిస్తున్నాం. అలాగే మన ఊర్లో కూడా మంచి సాంప్రదాయం ఉంది. అదేంటంటే ఏ కార్యక్రమం జరిగినా దానికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవడం సాంప్రదాయం. అది పూర్వం నుంచి వస్తుంది. అలాగే ఇక్కడ సంక్రాంతికి కబడ్డీ పోటీలు, సడుగుడు పోటీలు జరిగి అప్పుడు జిల్లా అంతా కూడా ఇక్కడ జరుపుకునే వాళ్ళం. ఆ రోజు కూడా అందరూ పార్టీలకు అతీతంగా పెద్దలందరూ కలిపి చేసుకునేవారు. ఈ రోజు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన మురళకృష్ణ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించినందుకు ఆయన్ని మేము అందరూ కూడా అభినందిస్తున్నాం. ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముమ్మడివరం మండలం చెయ్యూరు గుండపల్లి గ్రామంలో గల శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి దేవాలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో గొల్లగొట్టి వెంకటరెడ్డి దంపతులు పలువురు భక్తులు స్వామివారికి లక్ష తులసి పూజ కార్యక్రమం నిర్వహించారు. సప్తనదీ జలాలతో అభిషేకం అనంతరం కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జై శ్రీరామ్ పూజా కార్యక్రమం లక్ష తులసి పత్రం ఉంది. మన దగ్గర ఎటువంటి పూజా ద్రవ్యాలు లేకపోయినా ఆలస్యంగా వచ్చిన వచ్చు అందరూ కూడా వరుస క్రమంలో కూర్చున్నట్లయితే మనందరికీ కూడా పత్రి అలాగే
చిత్రపటాన్ని కూడా అందజేస్తారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ గోవింద 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 जय राम जय जय राम श्री राम 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 जय जय राम श्री राम जय जय राम అమ్మాయి ఇంకెవరైనా పైన అడ్డకేశ్వర చేయొచ్చు మీరు చేసి కొంచెం ముందు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆనందముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపర్ గ్రామంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపర్ అసోసియేషన్ సభ్యులు వడ్డి వెంకటేశ్వర్లు, ఎంఈఓ సత్యనారాయణ, నాగార్జున మాట్లాడుతూ పెదపూడి మండలం సంపర గ్రామంలో స్వామి వివేకానంద 162వ జయంతి, అదేవిధంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ 6వ ఆవిర్భావ సభ సంపర గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెదపూడి మండలంలో ఉన్న 14 పాఠశాలల్లో వివేకవర్ధిని 3 కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, మండలంలో ఉన్న ప్రతి పాఠశాలలో గణితంలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంకెళ్ల వెంకట సుబ్బారాయుడు, తిబిరిశెట్టి ఆదినారాయణ, తిబిరిశెట్టి చిన్నారి, మండా రాజారెడ్డి, గణిత అవధాని రవిశంకర్, నారాయణమూర్తి, తోట మణికంఠ, ఎల్ఐసి ప్రసాద్ మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భోజనాలు చేశారా లేదో సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ సంపర గ్రామంలో స్వామి వివేకానంద 162వ జయంతి, అదేవిధంగా సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ 6వ ఆవిర్భావ సభ ఈరోజు సంపర గ్రామం రామాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెదపూడి మండలంలో 14 ఉన్నత పాఠశాలలో వివేకవర్ధిని 3 అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. వివేకవర్ధిని 3 కార్యక్రమంలో జస్ట్ థింక్ వన్స్, అలాగే నో ద డిఫరెన్స్ షో యువర్ రెస్పాన్స్ అనే అంశాల మీద విద్యార్థులకు తర్ఫీదునిచ్చి మొదటి 3 బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే పెదపూడి మండలం మొత్తం మీద గణితంలో అత్యంత చక్కని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి మాస్టర్ రామానుజన్, అబ్బాయిల నుంచి మాస్టర్ రామానుజన్ గా, అమ్మాయిల నుంచి మిస్ శకుంతల అనే అవార్డుని ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అది ఈ రోజు మరి మా గురువు గారు శ్రీ మానేపల్లి నాగార్జున గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మానేపల్లి నాగార్జున గారు సుమారు 200 పైగా గణిత అవధానాలు చేసి అత్యంత
మానవతావాదిగా సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ కి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేపట్టినా పరోక్షంగా వారి మద్దతుని తెలుపుతూ ఉన్నారు. అలాంటి ఒక మంచి ఉపాధ్యాయుడిని గౌరవించాలనే ఒక చక్కని సంకల్పంతో సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ గణిత అవధాన సామ్రాట్ అనే బిరుదుని ఈ రోజు ఆయనకి అంకితం చేయడం జరిగింది. సవినయంగా వారి పదపద్మాలకు నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమంలో మా గ్రామంలో 20 సంవత్సరాల క్రితం చక్కని సేవలు అందించినటువంటి గౌరవనీయులు శ్రీ ఆకలి వెంకట సుబ్బారాయుడు గారిని కూడా గౌరవించుకోవడం జరిగింది. భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 170 అడుగుల భారీ భోగి పిడకల దండ జగ్గంపేటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోగి పిడకలతో తయారు చేసిన భారీ దండను భోగి మంటలో వేసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఎగబడ్డారు. అందరూ అల్లుడు మంచి అల్లుడండి బాబు. కూర్చోడమే కదా, ఇక్కడ తక్కువైపోయారు, అక్కడ చివరి ఎక్కువ ఉన్నారు. నేను ఇస్తాను వెళ్ళి పట్టుకుంటే పిల్లలు అలా వీడియో తీయమ్మా. ముందుకు లాగే కింద లలిత అండి. అలాగే లాస్ట్ ఇయర్ అది ఏదో ఊర్లోను మొత్తం ఊరంతా కలిసి పిడకలేసారు. నేను ఆశ్చర్యపోయాను, ఇలా కూడా చేస్తున్నాను. భారతీయ ఉత్తరే ఉంటారు. రెండు ముగ్గురు కూడా ఇంకా వీడియో తీయమ్మా, వీడియో కట్ చేయనా మళ్ళీ చేయి. నా పేరు పాలచార్ల నాగేంద్ర చౌదరి. నేను భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ముందుగా ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ. రైతులు పంటలు చేతికొచ్చి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే టైం ఇది. ఈ టైంలో ఈ సంక్రాంతి పండుగ రావడం, అందరూ ఈ సంక్రాంతి పండుగని ఒక సంబరంలో చేసుకోవడం, చుట్టుపక్కల పల్లెటూర్లకి పట్టణాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పల్లెటూరు రావడం, పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు చేసుకోవడం మన పూర్వం నుంచి జరుగుతున్నది. ఈ సంక్రాంతి సంబరాల్లో నేను కూడా
భాగంగా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు కుటుంబంలో పెరిగి నేను ఇప్పుడు ఒక రైతుగా వ్యవసాయం చేస్తూ ఒక గోశాల రన్ చేస్తూ మా గోశాల నుంచి వచ్చిన ఆవు పేడతో 170 అడుగుల ఆవు పిడకల దండ తయారు చేసి ఈరోజు మా ఇంటి దగ్గర మేము జరుపుకున్న సంక్రాంతి సంబరాల్లో మేము గోగుమంటలో 170 అడుగుల గోగు పిడకల దండ వేయడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాము. మేమే కాకుండా మా వీధిలో కాకుండా మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ గోగు పిడకల దండను చూడడానికి మా ఇంటికి వచ్చారు. చాలా సంతోషకరంగా నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినందుకు నేను ఈ విధంగా చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామ సర్పంచ్ పిల్లి చక్కెరరావు జన్మదిన వేడుకలు జనావళి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనావళి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల మధ్య ఎంపీటీసీ సభ్యులు ఓబా శ్రీను నాగమణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ సర్పంచ్గా పిల్లి చక్కెరరావు కొవ్వూరు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇంకా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కళ్యాణ మండపాలు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నామని అన్నారు. ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా ఇలా సాదాసీదాగా పుట్టినరోజు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. మరొక్కసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరణికోటి అభిషేక్ రెడ్డి, శ్యామ్, రాణారెడ్డి, నోకరాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మరి పుట్టినరోజు సందర్భంగా మరి కొవ్వూరు గ్రామ ప్రజలందరూ మరి ఈ యొక్క ఆశ్రమానికి వచ్చి ఇక్కడ ఆయన మంచి మనసుతోటి ఇక్కడ కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న మరి అవ్వలకి మరి బాబాయ్ వాళ్ళకి అందరికి కూడా కేకులు అనేసి బిస్కెట్ ప్యాకెట్లు అనేసి అంటే అందరూ చాలామంది బయట విచ్చలవిడిగా చేసుకుంటారు. కానీ ఈ ఆశ్రమంలోనే ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఆశ్రమంలోనే చేసుకుంటారు. ఈ ఆశ్రమంలో ఆయన కేక్ కట్ చేసి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మా కొవ్వూరుని ఎంత బాగా డెవలప్మెంట్ చేశాడంటే మా పిల్లి చక్కెరరావు గారికి జరిగిందండి. మరి ఎన్నో సంవత్సరాల నుంచి లేని రోడ్లు కానీ డ్రైన్లు కానీ జలజీవన మిషన్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి మా కొవ్వూరుని ఎంతో అభివృద్ధిలోకి నడిపించిన పిల్లి చక్కెరరావు గారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో జనసేన పార్టీ నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో గెలిచిన వారికి ఫ్రిడ్జ్లు, మిక్సీలు, గ్రైండర్లు, మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ముఖ్య అతిథి ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ విధంగా సంస్కృతి సాంప్రదాయాలతో, ఆటపాటలతో, ముగ్గులతో ఎంతో ఆనందదాయకంగా మాదారపు తాతాజీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరినీ అలరించిందని తెలిపారు. ఇంత చక్కటి కార్యక్రమంతో గ్రామ ప్రజలను ఉత్సాహపరిచినందుకు తాతాజీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత 3 రోజులుగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం ఎస్ఐలు రవీంద్రబాబు, మూర్తిలు, జనసేన టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అశోక్. కుమార్ టీం జిలాని. సభాధ్యక్షులు ఈ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గారికి, మన స్థానిక ఎస్ఐ గారికి, అట్లాగే మీ అందరికీ కూడా అంత ఇష్టమైన వ్యక్తి. అందరూ కూడా ఈ రోజుల్లో దాచుకునే రోజులు ఇవ్వండి. ఈ రోజుల్లో సంపాదించింది నలుగురికి కలిపి షేర్ చేసుకుందామని ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి మన మాదారపు తాతాజీ గారు. ప్రతి సంవత్సరం కూడా వారు యువతను ప్రోత్సహిద్దామని చెప్పి స్పోర్ట్స్ పెడతా ఉంటారు. అలాగే మహిళలను ప్రోత్సహించడానికి ముగ్గులు పోటీలు అటువంటి పెడతా ఉంటారు. ప్రతి సంవత్సరం ఎక్కడన్నా ఒక మంచి పని కార్యక్రమం జరిగిందంటే ఆ కార్యక్రమంలో తాతాజీ గారు కష్టం ఉంటుంది. అటువంటి తాతాజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను పిలిచి
చక్కటి కార్యక్రమానికి. అలాగే వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తాను, మా ఎంపీడీసీ గారికి అలాగే అందరికీ కూడా చెప్తాను. నిజంగా ఈ రోజుల్లో ఇందాక అక్కడ చూశాను, మళ్ళీ ఎక్కడ చూశాను, ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు చాలా మంది ట్రెడిషనల్గా పిల్లలే కనపడుతున్నారు. పిల్లలు చాలా తల్లికి నిజంగా జోహార్లు. ఈ పిల్లలకి మన ట్రెడిషనల్ ముగ్గులు మన అన్ని గుర్తుగా పెట్టి నేర్పినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ చివరి నుంచి నేను ఇక్కడ దాకా వస్తూ ఉంటే ఇంచుమించు సగం ముగ్గుల్లో దేనికి ప్రైజ్ ఇవ్వాలో, దేనికి ఇవ్వకూడదో, దేనికి చేయాలో జడ్జిమెంట్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం. నా దృష్టిలో అయితే ఒకవేళ నాకు దగ్గర దేనికి ప్రైజ్ వచ్చేయడం నాకు తెలీదు. ఒకరిద్దరికి రాకపోయినా వాళ్ళు అడుగుల కింద నా లెక్క. ఎందుకంటే అందరికీ ఇవ్వలేం కదా, 1, 2, 3 ప్రైజ్. అందుకనే కాదయ్యా మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడానికి మా జనసేన పార్టీ యొక్క గ్లాసు గుర్తు మళ్ళీ మీ అందరికీ కూడా గుర్తు ఇవ్వడం పెట్టారు. అట్లాగే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశీస్సులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో చక్కటి పరిపాలనతో మీ అందరూ కూడా ఈ సంవత్సరం అంతా, ఈ సంక్రాంతి నుంచి వచ్చి సంక్రాంతి దాకా, ఈ క్రిస్మస్ నుంచి వచ్చి క్రిస్మస్ దాకా అందరూ కూడా మీరు సుఖ సంతోషంతో చల్లగా ఉండాలని, దానికి మీరు పెద్ద ఎత్తున ఓట్లేసి మమ్మల్ని లెక్కించినందుకు మేము మీకు కృతజ్ఞులై ఉండి, మీకు ఎప్పుడు ఏ పని ఉన్నా ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా పిలిస్తే పలికేటట్టు మేము ఉంటామని తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మరీ జరగాల, మనం అందరూ కలిసి ఆనందంగా పండుకోవాలి, పంచుకోవాలి, అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముమ్మడివరం నగర పంచాయతీ చింతలమేరక గ్రామంలో సంధ్యా గురుకులం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంధ్యా గురుకులం శిక్షకులు మట్టపట్టి సిరి మరియు మీనాకుమారి ఆధ్వర్యంలో సంబరాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. ముందుగా చిన్నారులకు భోగిపళ్ళు పోశారు. కనుమరుగైపోతున్న హిందూ ధర్మం మరియు సంస్కృతిపై చిన్నారులు కళ్ళకు కట్టినట్లుగా దైవ కీర్తనలు, శ్లోకాలు, వాటి భావాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంధ్యా గురుకులం జిల్లా పర్యవేక్షకులు లక్ష్మీనారాయణ మరియు శిక్షకుల కోఆర్డినేటర్ మహి హాజరయ్యారు. తల్లిదండ్రులపై భక్తిభావం, తోటి మానవులను గౌరవించడం, దేశభక్తి, సనాతన హిందూ ధర్మం తదితర అంశాలపై చిన్నారులు స్టేజ్పై ప్రసంగించారు. అనంతరం ప్రభలు, భోగి మంటలు కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలు, క్విజ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రెడ్డి హేమసుందరి శివనారాయణ, గ్రామ పెద్దలు మట్టపట్టి సత్యనారాయణ, గుబ్బల శంకర్ దాసు, గ్రామ యువత మట్టపట్టి శ్రీనివాస్, నాగ రమేష్, సునీల్ రెడ్డి, సూర్యనారాయణ, సుధీర్, బాబీ, దొమ్మెటి విజయ్ కుమార్, మట్టపట్టి వెంకటరమణ, సాయి, సందీప్, రాంబాబు, గణేష్, శ్రీకాంత్, కొప్పిశెట్టి సురేష్, గ్రామస్తులు మరియు చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి జై శ్రీరామ్. జై శ్రీరామ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ముమ్మడివరం మండలం చెయ్యూరు గున్నపల్లిలో గల శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి దేవాలయంలో ఘనంగా 4వ వార్షికోత్సవ వేడుకలు.
భక్తి శ్రద్ధలతో స్వామివారికి లక్ష తులసి పూజలు అభిషేకాలు నిర్వహించిన భక్తులు. కాకినాడ జీజీహెచ్లో పూలే విగ్రహం వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు. భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా సర్వ మతాల సమ్మేళనంగా బహుజన భోగి మంటలు నిర్వహించిన ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు. సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ సుందరయ్య భవన్ వీధిలో విద్యుత్ బిల్లులు భోగి మంటలో వేసి నిరసన. ప్రజలపై డ్రాప్ ఛార్జీలు రూపాల్లో వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.